ట్రంప్ టారిఫ్లపై రాష్ట్రాల తిరుగుబాటు ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తోంది అనేది ఇవాళ మన డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, అమెరికాలో వాణిజ్య విధానాలపై ఈ ఫెడరల్ ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉన్నప్పటికీ కూడాను అమెరికాలో 25 రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా ఇవాళ కోర్టుకు సవాల్ చేయడం అనేది పెద్ద సంచలనంగా మారింది. అంటే సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ కూడాను ట్రంప్ ఈ టారిఫ్లను ఎందుకు సార్ మళ్ళీ ఇంకొకసారి తెర మీదకి తీసుకురావడం వెనక ఈ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటంటారు? ఒకటి మెయిన్ థింగ్, దాదాపు ఒక 3 నెలల క్రితం 4-5 నెలల క్రితం ఈ రాష్ట్రాలే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పుడు టారిఫ్స్ అన్నీ తీయించేశారు. అప్పుడు ట్రంప్ వాడేది ఏంటంటే కొన్ని టారిఫ్స్ ఆయన వాళ్ళ పార్లమెంట్ అప్రూవల్ లేకుండా కానీ కొంతకాలం వరకు 150 రోజులు టైం ఇచ్చారు. 150 రోజులు 180 రోజులు దాంట్లో వాళ్ళ పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. అమెరికాలో ఉన్న సిస్టమ్ ఏంటంటే స్టేట్స్కి అధికారం లేదు టారిఫ్స్ వేయటానికి. సెంట్రల్ గవర్నమెంట్ వేయాలి, కానీ వాళ్ళు పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. పార్లమెంట్ అప్రూవ్ చేయకుండా అప్పుడు ట్రంప్ ఇష్టారాజ్యంగా చేసేది కాబట్టి స్టేట్స్ కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టించేశారు. ట్రంప్ చేసినంత తప్పని సుప్రీంకోర్టు అన్నది. అదే కాకుండా ఆ $200-300 బిలియన్ ఏదైతే కలెక్ట్ చేస్తారో తిరిగి ఎవరి నుంచి తీసుకున్నారో వాళ్ళు ఇచ్చేయమన్నా తిరిగి ఇచ్చేస్తున్నారు. అదేమిటంటే ఆయన ప్రెస్టేజ్కి దెబ్బ, ఆయన పౌరుకి దెబ్బ కాబట్టి ఇంకో చట్టం వాడాడు. 150 రోజులు 180 రోజుల్లో ఆయన ఇంపోజ్ చేయొచ్చు. ఆ టైంలో అప్రూవల్ అక్కర్లేదు పార్లమెంట్. అది మళ్ళీ అయిపోయిన టైం ఇంకో కొత్త చట్టం వాడాడు. ఏదో కొత్త చట్ట, అది కూడా ఏంటంటే 150 రోజుల లైఫ్. ఇంతట్లోకి రష్యా మీద ఎవరైనా వ్యాపారం చేస్తే టారిఫ్స్ వేస్తాం, అలాంటి చట్టాలు పాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఒక షార్ట్ స్పాన్, చిన్న సమయానికి తట్టుకోవటానికి. ఎందుకంటే ఏ టారిఫ్ వేసినా పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. వాళ్ళ పార్లమెంట్లో ట్రంప్కి మెజారిటీ ఉండేనా కొన్ని రాష్ట్రాలకి ఇలాంటి టారిఫ్స్ ఇబ్బంది కలిగిస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు, పాస్ అవ్వదు. అందువల్ల ఆయన ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్ అథారిటీ వాడుతున్నాడు. కానీ అథారిటీ 150 రోజులు 180 రోజుల్లోనే వాడు. ఎప్పుడైతే ఆయన మళ్ళీ వాళ్ళ పార్లమెంట్ అప్రూవల్ తయారు అది ల్యాప్స్ అయిపోతాయి. ల్యాప్స్ అయిపోతే ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకో ఇలాంటి ఎమర్జెన్సీలో వాడతాడు. ఆయన టైం పాస్ చేస్తున్నారు. ఆయన మాటకి వాల్యూ ఉన్నది అని ఇంటర్నేషనల్గా చూపెట్టుకుంటారు. లేకపోతే అందరు నవ్వుతారు కదా, టారిఫ్స్ అంత హడావిడి చేసాడు, వాడి పవర్ లేదు. సో అది చేసే ట్రంప్ వ్యవహారం. అంటే దీన్ని జస్ట్ ఒక లీగల్ ఫైట్ లాగా చూడాలంటారా, లేదు అని అంటే అమెరికాలో బలపడుతున్నటువంటి ఒక పవర్ స్ట్రగుల్గా చూడాలంటారా? ఎకనామిక్ కదా చూడాలి. ఎందుకంటే వాళ్ళు పెద్ద పర్సనాలిటీ యాంగిల్ ఉండవు అమెరికాలో. వ్యక్తిగత యాంగర్స్, కక్షలు మన దేశంలో ఉన్నట్టుగా బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఉండవు. ఎందుకంటే ప్రెసిడెంట్ 8 సంవత్సరాలు చేసి వెళ్ళిపోతాడు. ఈవేళ 3 మాజీ ప్రెసిడెంట్స్ బ్రతుకున్నారు. జార్జ్ బుష్, బిల్ క్లింటన్ అండ్ ఒబామా అండ్ జో బైడెన్. 4. అసలు వాళ్ళకి ఏమైనా పవర్ ఉన్నదా? వాళ్ళకి ఏమైనా గ్రూప్స్ ఉన్నాయా? వాళ్ళ మాట ఎవరైనా ఎత్తుతున్నారా? 4 ఉన్నారు. సో వాళ్ళ పని అయిపోయింది. ఒక పర్సనాలిటీ కక్షలు సాధించేది లేదు. మన దేశంలో లాగా ఎవడైతే ఎలక్ట్ అవుతాడో ఇంకా కుర్చీ పట్టుకొని ముఖ్యమంత్రి అవనే, ఎంపీ అవనే, ఆ పార్టీ అవనే అలా కాసుకుని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వాళ్ళే ఉంటారు. అందువల్ల ఆ ప్రాబ్లం అక్కడ లేదు, కక్షలు లేవు. ఇంకొక పాలసీ. ఆ రాష్ట్ర గవర్నర్లు, ఆ రాష్ట్రలో ఉన్న అధికారులు ఏం ఫీల్ అవ్వారంటే ఇది మనకి తప్పకుండా మంచిది కాదు, మన రాష్ట్రానికన్నా ఎదిరిస్తున్నారు. ట్రంప్ని ఎదిరించి ఆ ట్యాక్సెస్ వేయటం వల్ల వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ట్యాక్స్ వేయటం ఆ రాష్ట్రాలకి ఉపయోగపడే వాటి మీద టారిఫ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ ఫ్యాక్టరీ ఉన్నది ఒక రాష్ట్రం, 1000 మందిని ఎంప్లాయ్ చేస్తారు. ఆటో పార్ట్స్ రావటానికి ఇప్పుడు వరకు ట్యాక్సెస్ లేవు. ఇప్పుడు 15% ట్యాక్సెస్ పడుతున్నాయంటే అది కారు తక్కువ చేస్తారు కదా. సో వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్
వాళ్ళు కోర్టుకి వెళ్తున్నారు. ఎస్, ఎక్కువ మంది దాంట్లో డెమోక్రాట్స్ ఉంటారు కరెక్ట్గానే. బట్ అది ఆబ్జెక్టివ్. ఏదో కక్ష ట్రంప్కి బుద్ధి చెప్పాం. ఇలా మన దేశంలో ఉన్నాయి ఉండవు, పర్సనాలిటీస్ క్లాషెస్ లేవు, మర్చిపోతారు. ఇంకా ట్రంప్కి ఒక 700-800 రోజులు ఉన్నాయి. ఆ 700-800 రోజుల తర్వాత ఆయన మనిషి వచ్చినా ఆయన ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆయన అధికారంలో ఉన్నప్పటి వరకే. అది వాళ్ళకి ఉన్న ఎకనామిక్ ఇంట్రెస్ట్ ట్రంప్ కన్సల్ట్ చేయకపోవటం, వాళ్ళ రాష్ట్రాలకి ఇబ్బంది కలగటం ఆ ఇంపోర్ట్స్ వల్ల. ఇంపోర్ట్స్ మీద ఎక్కువ టారిఫ్స్ వేస్తే సో కోర్టుకి వెళ్ళి వీడికి హక్కు లేదు, ఈ వాడే చట్టా కూడా వాడుకోవడం, ఇది అనవసరంగా వాడుతున్నదని వెళ్ళారు. చూడాలి సుప్రీంకోర్టు ఏమంటారు అని. సో ఇప్పుడిప్పుడే మనం చైనాకు ఆల్టర్నేట్గా మన భారత్ ఎదుగుతున్నటువంటి టైంలో ఇప్పుడు ఈ 10% to 12.5% ఈ టారిఫ్స్ ఏవైతే విధిస్తోందో అమెరికా, ఈ మన దేశం ఉన్నటువంటి ఈ ఏ రంగాలపై ఎక్కువగా అత్యధికంగా ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారు? పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేట్ చేసామన్నది కాదు, ఇంకా పబ్లిక్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే మన కామర్స్ మినిస్టర్ ఈజ్ అ రియల్ ఎక్స్పర్ట్ ఈ ట్రేడ్లో ఎక్స్పర్ట్ అయిపోయాడు, ఒక జీనియస్ అయిపోయాడు అని నేను అంటాను. మిగతా మంత్రులకు కాదు, ఇంకా జీనియస్, సబ్జెక్ట్ గ్రాస్ప్లో వచ్చింది కంప్లీట్గా. ఆ వ్యక్తి పీయూష్ గోయల్ ఏమన్నాడంటే, మనం సంతకం పెడతానికి ఎందుకు ఆగుతున్నామంటే పక్క దేశాలతో ఎలాంటి అగ్రిమెంట్ అమెరికాకు వస్తాం, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్పుడు ఫైనలైజ్ చేస్తాం. ఎందుకంటే మనకి వాళ్ళకి ఒకే చోట కాంపిటీషన్ ఉండాలి. టెక్స్టైల్స్, కాటన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్. టెక్స్టైల్స్లో భారతదేశం మీద 15% వేసి వాళ్ళ మీద టారిఫ్ 10% వేస్తే మన వ్యాపారాలు విపరీతంగా దెబ్బతినేస్తాయి. సో వెయిట్ చేస్తున్నాం. సో ఇంకా అంత ఇంపాక్ట్ ఉండదు. ఆల్రెడీ మినిస్టర్ ఏమన్నాడంటే రాబోయే అగ్రిమెంట్ కంటే ఈ పన్నులు ఎక్కువ ఉండవు, ఇప్పుడు వేసి దానికంటే తక్కువే ఉంటాయన్న.